అనగనగా ఓ చిట్టడవి. ఒకరోజు బుజ్జి ఉడత నివసించే చెట్టు కిందకి జిత్తులు మారి నక్క నిద్రపోతూ ఉంది. ఉడత ఎప్పటిలానే ఆనందంగా కొమ్మలపైన తిరగసాగింది. ఇంతలో పట్టుతప్పి సరిగ్గా నక్క మీద పడింది. ఉలిక్కిపడి లేచిన నక్క మెరుపు వేగంతో ఉడతను పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా ఉడత తప్పించుకోలేకపోయింది. చివరికి నక్కబావా, నేను నీకు ఏ మూలకు సరిపోతాను? నన్ను తింటే నీ కడుపు నిండకపోగా ఇంకా ఆకలి వేస్తుందిగా. కాబట్టి నన్ను వదిలే. ఏదో పొరపాటున పట్టు తప్పి నీ మీద పడ్డాను అంది ఉడత. దాని మాటలు నక్కకి నచ్చాయి. పైగా ఉడతను తినే ఉద్దేశం దానికి లేకపోవడంతో నిన్ను చంపనులే. కానీ నాకు సందేహం ఉంది. నువ్వు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా గెంతులు వేస్తావు. అసలు ఇంతకీ నీ ఆరోగ్యం, ఆనందం రహస్యమేమిటి చెప్పవా? అడిగింది నక్క. ఏం లేదు నక్క బావా. ఇతరులతో నన్ను నేను అస్సలు పోల్చుకోను. వాళ్ళని చూసి నేను ఎప్పుడూ ఈర్ష్యపడను. ఉన్ననాడు పొంగిపోను, లేని నాడు కుంగిపోను. ఉన్నంతలో తృప్తి పడతాను. ముఖ్యంగా నాకు నీలా జిత్తులు మారుతనం లేదులే అని చెప్పి రెప్పపాటులో చెట్టెక్కి మాయమైంది ఉడత. ముందు నక్కకు కోపం వచ్చింది. కానీ అది మాట్లాడిన దానిలో వాస్తవం ఉంది కదా అని అనుకుని అప్పటి నుండి వేరే వాళ్ళకి చెడు తలపెట్టాలన్న ఆలోచన మానుకుని తనకు దొరికిన మాంసంతోనే తృప్తిగా జీవించడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే నక్క కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.